శ్రీ లక్ష్మీ నరసింహ పుణ్యక్షేత్రంలో ఈ విషయాలు మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. సమైక్య పాలకుల పరిపాలనలో తెలంగాణ ప్రస్థానం చాలా ఇబ్బందికరంగా అన్ని రంగాలలో కూడా విపరీతంగా నిర్లక్ష్యానికి గురైన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు తెలంగాణ సామాజిక పరమైన వివక్ష గురి కావడమే కాకుండా ఆధ్యాత్మికపరమైన విషయాలలో కూడా చాలా నిరాదరణ జరిగినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఉద్యమ ప్రస్థానంలో పుష్కరాలు పుణ్యనదులైనటువంటి గోదావరి, కృష్ణ, ప్రాణహిత పుష్కరాలు కూడా గతంలో ఇక్కడ నిర్వహించేవారు కాదు. ఉద్యమ సందర్భంలోనే ఆ రోజులలో నేను దాన్ని ప్రస్తావించి ప్రకటిస్తే అది కూడా ఒక ఉద్యమంలాగా, మహోద్యమంలాగా గోదావరి తీరమంతా కొన్ని వందల ఘాట్లు నిర్మాణం కావడం, ప్రాణహిత తీరంలో నిర్మాణం కావడం, అట్లాగే కృష్ణా తీరంలో నిర్మాణం కావడం, చాలా మహోజ్వలంగా తెలంగాణ ఆ పుష్కర శోభను కూడా ఇక్కడి నుంచి యావత్ ప్రపంచానికి ప్రసరింపజేసింది. అద్భుతమైనటువంటి చరిత్ర, గొప్ప సాంస్కృతిక సంపద, గొప్ప చరిత్రను కలిగి ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం, చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపదను కూడా వెలయించిన ప్రాంతం. ఇక్కడ అన్ని రకాల, అన్ని శాఖల ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లినటువంటి అనేక చారిత్రక అవశేషాలను ఈ మధ్య నూతన చరిత్రకారులంతా వెలికితీసి ప్రపంచానికి తెలియజేస్తున్న విషయం కూడా మనందరి ముందే ఉంది. అట్లాంటి మహోత్కృష్టమైనటువంటి పుణ్యక్షేత్రాలలో తెలంగాణలో చాలా విశిష్టమైనటువంటిది, ప్రముఖమైనటువంటిది స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. నేను ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ క్షేత్రానికి మా కుటుంబ పెద్దలతో రావడం జరిగింది. అప్పుడు మెట్ల గుండానే రావాలి ఎవరు వచ్చినా కూడా. అట్లాగే వచ్చి దర్శనం చేసుకొని ఆ దృశ్యాన్ని పొందినటువంటి పరిస్థితి. కానీ తదనంతర కాలంలో మీ అందరి కోసం ఇన్ఫర్మేషన్ కోసం చెప్తా ఉన్నా, మనందరికీ తెలుసు ఆధ్యాత్మిక సంపద కూడా అనేక శాఖోపశాఖలుగా, శైవం కావచ్చు, వైష్ణవం కావచ్చు, బౌద్ధం కావచ్చు, శాక్తేయులు కావచ్చు, అందరూ కూడా నడయాడిన ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారి శక్తి స్వరూపాలు, అష్టాదశ పీఠాలు మనకు తెలుసు. అమ్మవారి ఉపాసకులు ఎవరైతే ఉంటారో అష్టాదశ పీఠాలలో ఉపాసన చేస్తేనే వారి ఉపాసన సంపూర్ణమవుతుంది. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం తెలంగాణలో మన అమ్మ జోగులాంబ వారు ఆలంపూర్లో కొలువుదీరుండ్రు. ఒక శక్తిపీఠం శ్రీలంకలో కూడా ఉన్నది. ఈ ఉపాసకులు ఏంటంటే అంతటా కూడా ఉపాసన చేస్తేనే ఆ క్రమం పూర్తయి వారు ఉత్కృష్టమైనటువంటి ఉపాసకులకు తయారవుతారు. అంటే ఇక్కడ వారు వచ్చి ఉండటానికి సరి అయినటువంటి వసతి ఉన్నా లేకున్నా ఉపాసన చేయాలి కాబట్టి చేస్తారు. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం మన దగ్గర ఉందనే ప్రాచుర్యం కూడా గతంలో కల్పించబడలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వచ్చినటువంటి కృష్ణ పుష్కరాలలో అక్కడ జోగులాంబ ఘాట్ నిర్మాణం చేసి నేను కూడా అక్కడనే స్నానం ఆచరించి మిత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు
దేవాదాయ శాఖ మంత్రులుగా అనేక చర్యలు తీసుకొని అన్ని జిల్లాల మంత్రులు కృష్ణా తీరంలో ఉన్నటువంటి మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు, ఇతర మహబూబ్నగర్లో ఉండే నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రులే వాలంటీర్లుగా పనిచేసి చాలా గొప్పగా లక్షలాది భక్తులు మళ్ళీ ఒకసారి తెలంగాణ ఆధ్యాత్మిక చరిత్రను ఆ పుష్కరాల రూపంలో సుసంపన్నం చేయడం జరిగింది. అట్లా తెలంగాణ స్వరాష్ట్రంగా ముందుకు పురోగమిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంగానే శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఒక వైభవోపేతంగా క్షేత్రం తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో 4-5 సంవత్సరాల క్రితం మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. పెద్దలు గౌరవనీయులు శ్రీ కిషన్ రావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, గొప్ప తెలంగాణ బిడ్డ, గొప్ప కళా తపస్వి, హైదరాబాదులో ఈరోజు దాని శాఖలు అనేక ఇతర ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. శిల్పకళ మన శిల్పారామం, అది మన కిషన్ రావు గారే దాని సృష్టికర్త. ఈరోజు యావత్తు ప్రపంచమంతా కూడా శిల్పారామం హైదరాబాద్ వస్తే టుడే ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ఇన్ హైదరాబాద్. ఇటీవల కాలంలో మూసీ నది ఒడ్డున పెట్టారు ఒక చిన్న ఉపాంగం దానికి. అక్కడ కూడా 10,000, 20,000 మంది సందర్శించేటువంటి పరిస్థితి. శిల్పారామం మా జిల్లాలో పెట్టండి, మా జిల్లాలో పెట్టండి అని డిమాండ్ కూడా వస్తూ ఉంది. ఒక నిబద్ధత కలిగినటువంటి, నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి ఒక సంకల్పం తీసుకుంటే దాన్ని దిగ్విజయం చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి కిషన్ రావు గారిని నేనే స్వయంగా రిక్వెస్ట్ చేసి, ఇది చాలా ప్రధానమైన బాధ్యత, మీకుండే ఓపిక, మీకుండే అనుభవాన్ని బట్టి ఈ కార్యభారం మీరు తీసుకోవాలని చెప్పినప్పుడు వారు చాలా సంతోషంగా దీన్ని స్వీకరించి వారి ఆధ్వర్యంలోనే మొత్తం పరిపాలన ఈ యాదాద్రి నిర్మాణానికి సంబంధించినటువంటి, వారు నల్గొండ జిల్లా వాసి, మీకు ప్రైడ్. జగదీశ్వర్ రెడ్డి గారు మా జిల్లా వాసి అని చెప్తున్నాను. సరే, మీ జిల్లా కాబట్టి క్రెడిట్ మీకే వస్తుంది. మీరు అదృష్టవంతులు, అంత మంచి వ్యక్తిని కలిగి ఉన్నందుకు. మొత్తానికి వారు ఆ బాధ్యత తీసుకొని చాలా చక్కగా దాన్ని నిర్వర్తించారు. చాలా గొప్పగా ఈ యొక్క పుణ్యక్షేత్రం ఆవిష్కృతమైంది. పుణ్యక్షేత్రాల యొక్క పునర్నిర్మాణం కావచ్చు, పునఃసంప్రోక్షణం కావచ్చు, క్రమానుగతంగా జరిగేటువంటి అభివృద్ధి కావచ్చు. ఇప్పుడు తిరుమల మనం చూస్తూ ఉన్నాం. తిరుమల నేను 1969లో ఫస్ట్ టైం నాకు తెలివి వచ్చిన తర్వాత వెళ్తే శ్రీకృష్ణదేవరాయలు కట్టినటువంటి ధర్మశాలలోనే ఉన్నాం మేము ఆ రోజుల్లో. ఈరోజు కనిపించే తిరుమల అసలు ఏమి లేకుండే. గత 50 సంవత్సరాలుగా తిరుమలలో మనకు కనపడే అద్భుతమైనటువంటి సౌకర్యాలు, వసతులు, భక్తులు, ఎట్టయితే భక్తుల సంఖ్య పెరుగుతూ పోయిందో అట్లా వసతులన్నీ పెంచుతూ పోయినారు. అది ఒక దివ్యక్షేత్రంగా మనకు దర్శనమిస్తూ ఉంది. అట్లా ఇక్కడ కూడా ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, మన రాష్ట్ర ప్రజలు కావచ్చు, క్షేత్రాన్ని మధ్య మధ్యలో సందర్శిస్తున్న అనేక మంది మన దేశ ప్రముఖులు కావచ్చు, ఇంకెప్పుడు ప్రారంభిస్తారు యాదాద్రి, ఇంకెప్పుడు ప్రారంభిస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ, ప్రారంభాలు కానీ అవి మన చేతుల్లో ఉండవు. ఆగమ నియమ నిబంధనలను అనుసరించి మొత్తం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే పద్ధతులలో ఏదో ఒక లెవెల్కు ప్రారంభం చేస్తే మిగతా పనులు కొనసాగుతూనే ఉంటాయి. ప్రారంభంతోనే అభివృద్ధి ఆగిపోదు, ఇంకా జరగాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి ఈ ఆలయం మొదలుపెట్టినప్పుడు దీని యొక్క పునర్నిర్మాణం, దీని యొక్క వైభవాన్ని నలుదిశలా చాటేటువంటి ఒక సత్కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు పెద్దలు శ్రీ రామానుజ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు, వారు వైష్ణవ మతాచార్యులు కాబట్టి మన ఆలయం కూడా వైష్ణవ సాంప్రదాయానికి చెందింది కాబట్టి వారి యొక్క సలహాలు, సూచనలు, వారి ఆధ్వర్యంలో, వారి పర్యవేక్షణలోనే మొత్తం అంతా కూడా జరిగించాలని చెప్పి నిర్ణయించి వారిని నేను కోరినప్పుడు వారు స్వయంగా వచ్చి పరిశీలన చేశారు. నాతో పాటు వచ్చి సంయుక్తంగా కూడా పరిశీలన చేశారు. క్షేత్రం అంతా పరిశీలించిన తర్వాత
చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి వారు సూచనలు చేసి సంబంధించినటువంటి సిద్ధాంతులను ఆగమ వాస్తు నిపుణులను అందరితోనూ కూడా సమావేశాలు జరిపి సమాలోచనలు జరిపి వారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఇదిగో ఈ పద్ధతులు చేయండి అని చెప్తే అదే పద్ధతుల్లో మనం కార్యక్రమాన్ని కొనసాగించాం. మధ్య మధ్యలో కూడా వారు చాలా సందర్భాల్లో వచ్చి నాతో పాటు ఇక్కడ పనిచేసే ప్రతి కార్యకర్త వెన్నుతట్టి అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దే విధంగా వారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు లభిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో యాదాద్రి ఒకప్పుడు కరువుకు ఆలవాలంగా ఉన్న పరిస్థితి, మంచినీళ్ళకు కూడా బాగా బాధపడ్డ పరిస్థితి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడుతున్నటువంటి నృసింహసాగర్, దాన్ని మీరు ఇక్కడ స్థానికంగా బసవాపూర్ రిజర్వాయర్ అని తెలుసు, స్వామివారి సన్నిధిలో ఉంది కాబట్టి దాన్ని నృసింహసాగర్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. అది కూడా ఆల్మోస్ట్ దగ్గర నిర్మాణం పూర్తి కావస్తూ ఉంది. అంటే ప్రతిరోజు లక్ష్మీనరసింహస్వామి వారిని అభిషేకించడానికి కానీ వచ్చిన భక్తులకు పుణ్య పుష్కరంలో స్నానాలు చేసేటువంటి పుణ్యస్నానాలు ఆచరించేటువంటి అవకాశం కానీ ప్రతిరోజు పవిత్ర గోదావరి జలాలతోనే జరిపించుకునేటువంటి మహత్భాగ్యం కూడా ఈ సందర్భంగా మనకు కలిగింది. ఈ నృసింహసాగర్ అంటే బసవాపూర్ రిజర్వాయర్కు నిరంతరంగా నీళ్లు సరఫరా చేసేటువంటి తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఈ మధ్యనే దాని పనులు దాదాపు 95% పూర్తయినాయి. అందులో నీటి నిల్వ కూడా దాదాపుగా 10.5 TMC వాటర్ కూడా స్టోర్ కూడా చేయడం జరిగింది. అంటే మనకు బసవాపూర్ రిజర్వాయర్ కానీ ఇక్కడ నిర్మితమవుతున్నటువంటి ఇంతకుముందు గండి చెరువుగా పిలువబడేటువంటి లక్ష్మీ తటాకం కానీ ఎప్పుడు నిరంతరం ఫ్రెష్గా ఉండేటువంటి గోదావరి జలాలతోని చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకునే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. స్వామివారి పాదాలు స్పృశించేటువంటి గోదావరి జలాలు అటు మల్లన్న సాగర్, అటు నుంచి నృసింహసాగర్, అటు నుంచి పంట పొలాలకు వచ్చి స్వామివారి పాదాలను స్పృశిస్తూ ఇటు ఆలేరు నియోజకవర్గంలో, అటు భువనగిరి నియోజకవర్గంలో, ముందు కొంత రామన్నపేట నియోజకవర్గంలో కూడా, నక్రేకల్ నియోజకవర్గంలో కూడా సుమారు 5.5 లక్షల ఎకరాలకు అద్భుతమైన పంటలు పండించేటువంటి అవకాశం కూడా మనకు కలుగుతూ ఉంది. ఇదంతా కూడా స్వామివారి దయగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లా ప్రారంభమైనటువంటి ఈ పుణ్య కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి రూపు తీసుకొని చాలా చక్కటి పద్ధతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రారంభం ఒకసారి జరిగిందంటే ఆ తదనంతరం జరగాల్సిన కార్యక్రమాలు కూడా నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. ఇంకా ముందుకు జరగాల్సిందంతా. యాదాద్రికి వస్తే గతంలో కంప్లైంట్ ఏంటంటే ఉండేదానికి స్థలం లేదండి ఇంత సుప్రసిద్ధమైన క్షేత్రంలో అని చాలామంది నాకు చెప్పేవాళ్ళు. ఆ లోటును భర్తీ చేయడానికి దాదాపు 900 ఎకరాల స్థలాన్ని సేకరించి టెంపుల్ సిటీని కూడా గొప్పగా ఆ లేఅవుట్ అంతా నిర్మాణం చేశాం. ప్రసిద్ధమైన వ్యక్తులు, ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు, రాష్ట్రపతి స్థాయి వాళ్ళు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, మన రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అట్లాంటి పెద్దలు వస్తే కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి కుటుంబ సమేతంగా 1-2 రోజులు ఇక్కడ గడిపేటువంటి అవకాశం కూడా ఉండాలని ఒక చక్కటి ప్రెసిడెన్షియల్ సూట్ కూడా నిర్మాణాన్ని చేపట్టాం 13 ఎకరాల స్థలంలో. నేను ఇందాక దాన్ని సందర్శించి వచ్చాను. అది కూడా చాలా అద్భుతంగా రూపుదిద్దుకున్నది. మిగిలిన కొద్దిపాటి పనులు కంప్లీట్ కాబోతున్నాయి. అది కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు సుమారు ఒక 1500 మంది భక్తులు ఉండడానికి అవసరమైనటువంటి ధర్మశాలలు, చౌల్ట్రీస్, ఆలయానికి సంబంధించినటువంటి చౌల్ట్రీస్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నవి. ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ ప్రకటించబోతా ఉన్నాను. టెంపుల్ సిటీలో ఫస్ట్ ఫేజ్ లేఅవుట్ ఒక 1000 సూట్తో కూడుకున్నటువంటి 250 అద్భుతమైనటువంటి కాటేజీల నిర్మాణం కూడా రేపు ఎల్లుండి నుంచి చాలా అద్భుతంగా చాలామంది అడుగుతూ ఉన్నారు, మాకు అవకాశం ఇవ్వండి మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి మేము కడతాం. ఆల్రెడీ కిషన్రావు గారి దగ్గర ఒక 40-50 మంది జాబితా కూడా ఉంది. దాన్ని ఒక్కొక్క యూనిట్ 2 కోట్ల రూపాయలతో, అంటే 4 సూట్స్ ఉంటుంది దాంట్లో, అంటే 4 ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చినా అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు ఉండే విధంగా కొన్ని ప్లాట్లు 1000 గజాలు ఉన్నవి, కొన్ని ప్లాట్లు 900 గజాలు ఉన్నవి, కొన్ని ప్లాట్లు 1200-1300 గజాలు కూడా ఉన్నవి. చాలా సువిశాలమైనటువంటి రోడ్లతోని
అద్భుతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతోని టెంపుల్ సిటీ కూడా రూపుదిద్దుకున్నది. ఇప్పుడు అది సంపన్నం కూడా కాబోతా ఉంది. అదేవిధంగా ఇది ఆలయ ప్రతిష్ట కాదు కాబట్టి దీన్ని మహాకుంభ సంప్రోక్షణం అని పిలుస్తారు. ఆల్రెడీ ఉన్నటువంటి ఆలయాన్ని విస్తరణ చేసి దానికి కొత్త అందాలు దిద్ది కొత్త వసతులు పెంచినప్పుడు దానికి జరిపించేటువంటి ఆ కార్యక్రమాన్ని మహాకుంభ సంప్రోక్షణం అని అంటారు. అందుకోసం ఆ మహాకుంభ సంప్రోక్షణం తేదీలను ఖరారు చేయమని ఇటీవల కాలంలో జిఆర్ స్వామి గారు నేను స్వయంగా కలిసి కోరినప్పుడు వారు విద్వత్ సభను సిద్ధాంతుల సభను సమావేశపరిచి వారు ముహూర్తం నిర్ణయించారు. ఎందుకంటే ఇక్కడ ఇంత ఉత్కృష్టమైన పని జరిగింది కాబట్టి, ఇంత సుప్రసిద్ధమైన క్షేత్రం కాబట్టి, జనసామాన్యం విశేషంగా దర్శించుకొని తరించేటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి మహాసుదర్శన హోమంతోనే అది జరగాలని చెప్పి మొదటి నుంచి కూడా మనం భావిస్తూ ఉన్నాం. ఆ మహా కుంభ సంప్రోక్షణం దానికి సంబంధించినటువంటి కార్యక్రమం మహాసుదర్శన యాగంతో జరుగుతుంది. ఆ మహాసుదర్శన యాగం సహస్రాష్టక అంటే 1008 కుండలాలతో కూడుకొని ఉంటుంది. అందులో చాలా ఉత్కృష్టమైనటువంటి ఋత్విక్కులు పాల్గొనవలసినటువంటి అవసరం ఉంటుంది. దీనికి గతంలో మేము అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, శ్రీరంగం వెళ్ళినప్పుడు కావచ్చు, తిరుపతి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇంకా అనేక భారతదేశంలో ఉండేటువంటి జగన్నాథ్, పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ వారందరితో నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది. చాలా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వైష్ణవ పీఠాలు కూడా చాలా ఉన్నాయి. ఇతర సాంప్రదాయాలకు సంబంధించిన పీఠాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి స్వాములందరూ కూడా ఇక్కడికి మన రాఘవేంద్ర స్వామి ఆలయం కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు, శృంగేరి జగద్గురులు కావచ్చు, రకరకాల పీఠాలను కూడా ఆహ్వానించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. వారందరినీ కూడా ఒకసారి కార్యక్రమం ప్రకటిస్తే వారందరికీ ఆహ్వానాలు పంపించడం లేదా స్వయంగా వెళ్ళి ఆహ్వానించడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ అందరి ఆశీస్సులు కూడా మనకు అవసరం, అందరి దీవెనలు కూడా మనకు అవసరం. కాబట్టి ఇంత ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో వారందరూ కూడా పాల్గొని దీవెనలు అందించడం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక పరంపర. కాబట్టి ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని పెద్దలందరూ కూడా వచ్చి దీవించడం అనే ఆనవాయితీ ఉంది. కాబట్టి మనం కూడా అట్లాగే జరిపించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో కార్యక్రమాన్ని చాలా చక్కటి సమయం తీసుకొని చక్కగా నిర్వహించాలి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినటువంటి మహాసుదర్శన హోమం ఏదైతే ఉంటుందో దానికి ఋత్విక్కులే ఒక 5-6 వేల సంఖ్యలో అవసరం పడతారు. మనకు వారికి సహాయకులు మరొక 3-4 వేల మంది అవసరం పడతారు. సుమారు 1,50,000 కల్తీ లేనటువంటి నెయ్యి అందులో హవనం చేయడానికి అవసరం పడుతుంది. ఆ నెయ్యి మాత్రమే కాదు, ఇంకా చాలా హవన పదార్థాలు చాలా ఉంటాయి. వాటన్నిటిని సమీకరించాల్సిన అవసరం ఉంటుంది. అవి ఎవి పడితే వేయడానికి ఉండదు. కాబట్టి దానికి ఏది అవసరమో పెద్దలు నిర్ణయిస్తారు. ఏ ద్రవ్యాలు వాడవలసి ఉంటుందో వాటన్నిటిని కూడా సమీకరణ చేసి స్టాక్ చేసి చాలా జాగ్రత్తగా నిర్వహణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే చాలామంది యాగాలు తలపెట్టరు. కారణం ఏంటంటే డబ్బుతో జరిగేది కాదు అది. అది మనస్సుతోని భక్తితోని లగ్నం చేస్తే తప్ప జరగనటువంటి పనులు. ఒకసారి తలపెట్టినామంటే నిర్విఘ్నంగా జరగాలి. తప్పకుండా స్వామివారి ఆశీస్సులతో మనం సంకల్పం చేస్తే స్వామివారే చేయించుకుంటారు. కాబట్టి ఆ ధైర్యంతో, స్వామివారి దీవెనలు ఉన్నాయనే ధైర్యంతో ఇంత పెద్ద కార్యక్రమానికి తలపెడతా ఉన్నాం. అట్లాగా జరగాలని చెప్పి కోరినప్పుడు స్వామివారు చేసిన ఆదేశం మేరకు వారు కూడా అందరినీ సంప్రదించి నిర్ణయించినటువంటి ముహూర్తం ప్రకారం మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం తేదీ 28/3/21. 21 అవుద్దా, 22 అవుద్దా? 22కి పోతుంది. ఇయర్ చేంజ్ అవుతుంది. సో మార్చిలో 28వ తేదీ ఆ మహాకుంభ సంప్రోక్షణ అనేది ప్రారంభమైంది. అంతకు ముందే
దాదాపు 8-9 రోజుల ముందు అంకురార్పణ జరుగుతుంది. ఈ మహాసుదర్శన యాగం అనేది కూడా 8 రోజుల ముందే ప్రారంభమైంది. సంప్రోక్షణ మాత్రం 28 రోజున జరుగుతుంది. ఇది ఎట్లా నిర్ణయిస్తారంటే దీనికి అనేకమైన విషయాలు ఉంటాయి. సంక్రాంతికి ముందు జరపడానికి వీలు కాదు. దక్షిణాయన కాలం, డెఫినెట్గా ఉత్తరాయణంలో జరగాలి. ఆ ఉత్తరాయణంలో జరగాలంటే మరి సమయం కుదిరి రావాలి. ఈ ఈ మొత్తం ఉపాసకులు మనకు లభించాలి. ఒక చోటు నుంచి రారు. తర్వాత ఇప్పుడు మనకు శ్రీరంగం నుంచి కావచ్చు, తిరుమల నుంచి కావచ్చు, అనేక ప్రాంతాల నుంచి, భద్రాద్రి నుంచి కావచ్చు, మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి పీఠాధిపతులు, ఈవెన్ అమెరికాలో ఉండేటువంటి వైష్ణవాలయ పూజారులంతా కూడా వస్తామని చాలా అభిలాషగా ఉన్నారు. వారందరినీ కూడా పిలవాల్సిన అవసరం ఉంటుంది. ఆహ్వానించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అందరికి ఆహ్వానాలు పోవటం, కొంతమందిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించడం, ఇవన్నీ కూడా జరగాల్సినటువంటి ప్రాసెస్ అంత ఉంటుంది. కాబట్టి మినిమం ఒక 2-3 నెలల సమయం కూడా మనకు అవసరం ఉంటుంది. సో అందువల్ల అంతకు ముందు కూడా శ్రీ జిఎస్ స్వామి వారు ఒక చాలా గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టారు. ఒక రకంగా మన అదృష్టం, అంతర్జాతీయంగా అత్యంత ప్రసిద్ధమైన నగరం మన హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసే విధంగా వారు గొప్ప అసెట్ని మనకి యాడ్ చేశారు. హైదరాబాద్లో చాలా చాలా రోజులుగా కార్యక్రమాలు జరుగుతూ ఉంది. వైష్ణవాచార్యులు మహానుభావులు శ్రీ రామానుజ స్వామి వారు. రామానుజ స్వామి గురించి చాలామందికి తెలియదు. వారు ప్రజలందరికీ భగవంతుణ్ణి దర్శించే అవకాశం ఉండాలా, ప్రజలందరికీ భగవంతుడు సమానమే అని చెప్పినటువంటి ఒక సమతామూర్తి శ్రీ రామానుజుల వారు. ప్రపంచానికి ఒక గొప్ప సామ్యవాద సిద్ధాంతాన్ని, సమతా సిద్ధాంతాన్ని చాటి చెప్పినటువంటి మహాగురువులు. వారు జన్మించి 1000 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు 1004 సంవత్సరం జరుగుతూ ఉంది. సో 1000 సంవత్సరాలు వారి రామానుజుల వారి జన్మ మొదలుకొని నేటి వరకు 1000 సంవత్సరాలు జరిగిన సందర్భంగా అనేక మంది అనేక రకాల పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా శ్రీ జిఎస్ స్వామి వారు హైదరాబాదులో వారి ఆశ్రమం ఉన్నటువంటి ఆ దివ్య సాకేతంలో గొప్ప కార్యక్రమాన్ని చేశారు. చైనా నుంచి రప్పించి ఒక 5-6 సంవత్సరాలు శ్రమించి వారిని సంప్రదించి చాలా ఎత్తైనటువంటి దివ్యమైనటువంటి శ్రీ రామానుజుల విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. చేయటమే కాకుండా వైష్ణవులు బాగా ఆరాధించి ప్రేమించేటువంటి 108 దివ్య దేశాలకు సంబంధించినటువంటి ఆలయ నిర్మాణాలు కూడా పూర్తి కాబోతున్నాయి. అవి జరుగుతున్నాయి. అంత పెద్ద కార్యక్రమానికి అక్కడ వారు కూడా మహాసుదర్శన హోమం నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ సుదర్శన హోమం నిర్వహించేటువంటి సామర్థ్యం, శక్తి, అటువంటి ఆరాధన ఉన్నటువంటి శక్తిపరులైనటువంటి ఋత్వికులు ఏకకాలంలో 2 జరపలేం. కాబట్టి అక్కడ అది పూర్తి చేసుకొని అక్కడి నుంచి ఒక 10-15 రోజుల వ్యవధిలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ మార్చిలో చక్కగా దీన్ని జరుపుకోవచ్చని వారు నిర్ణయం చేశారు. ఈ సంవత్సర సంధి అని ఉంటుంది. తెలుగు సంవత్సరం మారే టైంలో ఆ సంవత్సర సంధిలో కూడా కార్యాలు చెయ్యరు. కాబట్టి దాని దృష్ట్యా మార్చి 28ని వారు నిర్ణయించారు. సిద్ధాంతుల యొక్క విద్వత్ సభ యొక్క సూచన మేరకు ఆ ప్రకారంగా జరుగుతుంది. అది నిర్విఘ్నంగా జరగాలని, స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, చిన్న మనుషులమైనటువంటి మేము తెలిసో తెలియక ఏదైనా పొరపాట్లు చేసినా స్వామి నిండు హృదయంతో మమ్మల్ని క్షమించి తమ కార్యాన్ని తామే జరిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పరిపూర్ణమైన హృదయంతో స్వామివారిని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఏమైనా పొరపాట్లు మా వల్ల జరిగినా క్షమించాలని కూడా వేడుకుంటూ ఉన్నాను. ఆ కార్యక్రమం సందర్భంలో అనేక లక్షల మంది యాదాద్రిని దర్శించేటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఇప్పటి నుంచి నిరంతరంగా
అనేక కార్యక్రమాలు, అనేక కూర్పులు, చేర్పులు, దానికి అవసరమైనటువంటి మంచి చెడ్డలని చేస్తే తప్ప అది విజయవంతంగా ముందుకు సాగదు. కాబట్టి రేపటి నుంచి జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి, భక్తిపరులు అయినటువంటి మా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి చాలా పెద్ద కార్యభారం ఉంటుంది. ఆ భారం నా మీద ప్రధానంగా ఉంటుంది. కానీ ఇంచుమించుగా నిత్య కార్యక్రమంలాగా వారు దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్తి కావాల్సిన నిర్మాణాలు పూర్తి చేయించడం, ఒక లెవెల్ కన్నా తీసుకురావటం, ఇంకా ఏర్పాట్లు చేయటం, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరాలు. నేను ఉదయం 11:30-12 ప్రాంతంలో చేరుకుంటే ఇప్పటిదాకా ఆ హెలికాప్టర్ కూడా పంపించేశాను. త్వరగా పోగలుగుతా అనుకున్నాను. నేను పోలేక మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టినా లేట్ అయింది. ఆ బాలను కూడా పంపించేసి చూస్తూ ఈ సమయానికి మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం. ఈ సందర్భంలో ఇంత గొప్పగా జరిగేటువంటి ఈ కార్యక్రమం అన్ని రకాలుగా విజయవంతం కావాలా. దాంతోపాటు ఇంత విశేషమైనటువంటి, ఇంత విశిష్టమైనటువంటి మన ఆలయానికి, మన తెలంగాణ ఆలయానికి, ఇంత సుప్రసిద్ధమైన క్షేత్రానికి స్వామివారి గర్భగుడి పైన ఉండేటువంటి విమాన గోపురం ఏదైతే ఉంటుందో దాన్ని అద్భుతమైనటువంటి స్వర్ణ తాపడం చేయించాలని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. దానికి తిరుమలలో చేయించినటువంటి ఆ సందర్భాలను, చేసిన వారిని, మన ఆలయ ఈవో గీత గారు, మన ఆలయ ప్రధాన అర్చకులు అందరూ కూడా సంప్రదించారు. కిషన్ రావు గారు, పెద్దలందరూ సంప్రదించారు. వారు దానికి 2 రకాలుగా చెప్పారు. మీకు అతి త్వరగా కావాలంటే చేసిస్తాం, తక్కువ దాంతో అవుతుందని, లేదా సేమ్ తిరుమలలో ఉన్నట్టు కావాలి అదే స్టాండర్డ్లో అంటే కొద్దిగా టైం పడుతుంది, బంగారం కూడా ఎక్కువగా అవసరం పడుతుందని చెప్పారు. సో దాంతో అట్లే కావాలా, ఇంకంతకన్నా ఇంకా బెటర్ ఫుటేజ్లో కావాలని చెప్పినాం. దానికి వారు చెప్పింది ఏమంటే, మాకు కొంత టైం పడుతుందండి, మీరు ఇక్కడ చేయమంటే ఇక్కడే ఉండి చేస్తాం మీ పర్యవేక్షణలో, మీ కమిటీ పర్యవేక్షణలో అలా లోపం జరగకూడదు కాబట్టి ఇంకో రకం చేస్తామని చెప్పారు. దానికి వారు ఇచ్చినటువంటి ఎస్టిమేట్లో ఏంటంటే మనకు 125 kg 165 కిలోల 25 కిలోల బంగారం దానికి అవసరం పడతా ఉంది. సో ఈ మధ్య కాలంలో మన శాసనసభ అదే 125 కేజీలు కేజీ అయిపోయింది. 125 తులాలు అది ఒకటే మనిషి ఇచ్చేస్తాడు, ఒక మనిషి ఇచ్చేస్తాడు. 125 kg కావాలని చెప్పి వారు చెప్పారు. సరే, సంతోషంగా దాన్ని స్వీకరించి అది చేయించాలని నిర్ణయం చేశాం. డబ్బు రూపంలో దాని వాల్యూ చూస్తే ఒక 60-65 కోట్లు అవుతుంది. ఇంత చేసిన వాళ్ళని ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం చేయవచ్చు. ఈ మధ్య శాసనసభ సమావేశాలు జరిగే సందర్భంలో అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూర్చుండే సందర్భంలో నేను ఈ ప్రస్తావన తెస్తే వారందరూ ఏమన్నారంటే, మన మొత్తం తెలంగాణ యావత్ సమాజం మేము పుణ్యకార్యంలో భాగం పంచుకోవాలని అనుకుంటారు, ప్రతి గ్రామాన్ని మనం ఇన్వాల్వ్ చేయాలి, దీంట్లో ప్రతి నియోజకవర్గాన్ని ఇన్వాల్వ్ చేద్దాం, ప్రజలందరూ కూడా తమదిగా భావించి ఒక ఎమోషన్లో కదిలి వచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేద్దామని చెప్పారు. కలిగిన వారు కలిగినంత, ఇంత అంత అని లేదు, వ్యక్తులుగా ఇవ్వవచ్చు, గ్రామాలుగా ఇవ్వవచ్చు. మనకు 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 3,600 పైచీలకు మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి, 142 మున్సిపాలిటీస్ ఉన్నాయి, హైదరాబాద్ లాంటి మహానగరం ఉంది. మన వాళ్ళు కోరింది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ నుంచి చేతనైనంత వాళ్ళు మాసమెత్తో, వీసమెత్తో, గుంజెత్త అయినా పర్వాలేదు, పావుతులం అయినా పర్వాలేదు, వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలా. వాళ్ళ గ్రామాలలో ఆ నృసింహ పూజా కార్యక్రమాలు చేసి ఆ డబ్బు రూపంలో వాళ్ళు తెచ్చి కమిటీ వారికి అప్పచెప్పినట్టయితే వారు ఈ బంగారం కూడా మనం అక్కడిక్కడ మార్కెట్లో కొనడానికి ఉండదు. మేలైనటువంటి బంగారం కావాలా, సరి అయిన పద్ధతిలో రావాలా. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే కొనాలని చెప్పి నిర్ణయం చేసినాం. ఎటువంటి పిచ్చి కార్యక్రమాల మధ్యలో జరగడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఆ నిధుల కూర్పంతా చేసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనం కొన్నట్టయితే మనకు చాలా నికార్స్ అయినటువంటి గోల్డ్ కూడా లభ్యమవుతుంది. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. సరే, మన కమిటీ పర్యవేక్షణలో దాంట్లో IAS, IPS అధికారులు ఉంటారు, ఆలయ ప్రధాన అర్చకులు ఉంటారు, ఈఓ గారు ఉంటారు. ఆ కమిటీ పర్యవేక్షణలో తిరుమలలో ఎట్లా చేశారో మనం అట్లాగే చేయించుకున్నట్టయితే అది శాశ్వతంగా మనకు గొప్పగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగా చాలామంది ముందుకు వచ్చారు. చాలా తమాషగా ఉంది. అన్ని గ్రామాల నుంచి సేకరించాలనుకుంటే ఈరోజు నేను బయలుదేరే సమయానికి మాట్లాడిన మిత్రులు చాలామంది మేము పాలు పంచుకుంటాం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానికి నేనుగా వ్యక్తిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే,
మా కుటుంబం నుంచి మొట్టమొదటి డోనర్గా మొట్టమొదటి విరాళం అందించేటువంటి కార్యకర్తగా 1 కిలో 16 తులాల బంగారాన్ని మా కుటుంబం నుంచే సమకూర్చాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. నేను కిషన్ రావు గారికి ఆ చెక్కును కూడా 2-3 రోజులు అందజేస్తాను. ఆ సందర్భంలో మా టెక్నికల్ ఎడ్యుకేషన్ మన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు వారు ముందుకొచ్చి వారు చెప్పారు, నేను కూడా వస్తాను సార్ మీతో సందర్శనానికి పుణ్యక్షేత్రానికి. నేను నా తరఫున మా కుటుంబం నుంచి 1 కేజీ, మా మేడ్చల్ నియోజకవర్గం నుంచి 1 కేజీ బంగారాన్ని మేము సమర్పిస్తామని వారు ప్రకటించారు. అట్లాగే మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు వారు మాకు 2 వ్యాపార సంస్థలు చాలా పెద్దవి ఉన్నవి. వారు జిఆర్ స్వామి గారి ఆధ్వర్యంలో అనేక లక్ష్మీ అమ్మవారి యాగాలు చేశారు. అచ్చా వారి అత్తగారు ఊరేనా? మీరు కిషన్ రావు గారు మీ ఊరే, జనార్దన్ రెడ్డి గారు మీ ఊరే, నల్లగొండ వాళ్ళు హుషారు అసాధ్యులు. మొత్తానికి వారు ముందుకు వచ్చి 2 పెద్ద సంస్థలున్నవి, అక్కడ అమ్మవారి లక్ష్మీ యాగాలు చేశాం. అమ్మవారి దయ వల్ల మాకు కూడా చాలా సంపద సమకూరింది. మేము ఆ 2 సంస్థల పేట 2 కేజీల బంగారం మేము కూడా వెంటనే అందజేస్తామని వారు ముందుకు వచ్చారు. అట్లాగే చాలా భక్తి తత్పరులు మొన్నటి వరకు తిరుమల దేవస్థానంలో అధికారిక సభ్యులు కూడా ఉన్నారు వారు. అక్కడ మిత్రుడు కావేరి భాస్కర్ రావు గారు వారు కావేరి సీడ్స్ సంస్థ తరఫున మేము కూడా 1 కేజీ బంగారం ఇస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారు. అట్లాగే పెద్దలు దామోదరరావు గారు వారి నుంచి కూడా వారి కుటుంబం నుంచి 1 కేజీ బంగారం మేము సమర్పిస్తాం స్వామివారికి అని చెప్పి వారు ముందుకు వచ్చారు. ఇట్లాగే వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ప్రకటించారు. నేను వస్తూ ఉంటే ఈరోజు పొద్దున్న నాకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ గారు వాళ్ళతో కూడా ఫోన్లు చేశారు, మాది కూడా ప్రకటించండి అని చెప్పారు. స్వామివారు ఫోన్ చేశారు, జిఆర్ స్వామి గారు, మీరంతా భక్తులంతా ఇస్తూ ఉంటే మేము ఇవ్వకుండా ఎట్లా ఉంటాం అని చెప్పి వారు జిఆర్ పీఠం నుంచి కూడా చెప్పిందా. జిఆర్ స్వామి గారు జిఆర్ పీఠం నుంచి కూడా 1 కేజీ బంగారం వారు కూడా స్వామివారి కోసం ఇస్తామని చెప్పి వారు చెప్పారు. ఇట్లాగా అద్భుతమైనటువంటి ఇవి వస్తూ ఉన్నాయి. అట్లనే చాలామంది ఎమ్మెల్సీలు కూడా పొద్దున్న నాకు ఫోన్ చేశారు, మేము మా కుటుంబం నుంచి ఇస్తాం ప్లస్ మా నియోజకవర్గం నుంచి కూడా మీరు కోరిన పద్ధతిలో సేకరణ చేసి ఇస్తామని చెప్పారు. నాకు తెలిసి కొంచెం ఎక్కువనే వచ్చే అవకాశం నాకు కనపడతా ఉంది. చెప్దాం, మనం వారిని ప్రకటించమందాం, బాగుంటుంది అది. ఇంకా చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మీ ప్రకటనగా నేను 4 గంటలకు ప్రెస్ పెడతా అనుకున్నాను, యాక్చువల్గా 4-5 గంటలకు. వాళ్ళందరూ మీరు చూసి మేము వెంటనే మేము ఇక్కడ ప్రకటన ఇస్తాం సార్ అంటే మంచిదని చెప్పారు, మీ యథాశక్తి మీరు చెప్పండి అని చెప్పినాం. బహుశా ఇప్పుడు కొంతమంది చెప్తారేమో. అట్లాగా ఒక గొప్ప పుణ్యక్షేత్రం, గొప్ప ఆధ్యాత్మిక సంపద వెలయించేటువంటి దివ్యక్షేత్రం వెలిసింది కాబట్టి తెలంగాణ ఎంత ఆధ్యాత్మిక పరంగా ఎంత పండిన నేల అనే దానికి కూడా ఇది ఒక తార్కాణం. ఈ ఆఫర్స్ రావడం అనేది ఎటువంటి అద్భుతమైనటువంటి ఇక్కడ ఉంది అవకాశం అనేది మనకు కనపడతా ఉంది. సో ఇంతమంది భక్తి తత్పరులు స్వామివారి పట్ల చాలా గొప్ప భక్తి భావన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది ముందుకు రావచ్చు నాకు తెలిసి. అట్లాగా ఈ అన్ని గ్రామాలను సేకరించేది అంటే నేను ఎంతవరకు చెప్తున్నా అంటే వాళ్ళు బంగారం ఇవ్వక్కర్లేదు, గ్రామం నుంచి ఒక 11 రూపాయలు ఇచ్చినా చాలు. ఈ మధ్య మేము చాలా దాదాపు 4,000 గిరిజన తండాలు, గిరిజన గూడాలన్నీ పంచాయతీలు చేశాం. వారి మీద ఏం బలవంతం ఉండదు, వారి పార్టిసిపేషన్ కావాలని కోరుతున్నాం అంతే. వారు ఒక 11 రూపాయలు ఇచ్చినా చాలు, దాన్ని కూడా ఈ బంగారం కొనే డబ్బులో కలిపేసి కొంటాం. ఆ సెన్స్ ఆఫ్ పార్టిసిపేషన్ మొత్తం యావత్తు ప్రజానికం నుంచి రావాలి. ఈ ఆలయం మాది, ఈ రాష్ట్రం మాది, ఈ ఆధ్యాత్మిక సంపద మాది అని ఒక గొప్ప భావన అందరు కలిగి ఉండాలనేటువంటి దాంతో రాష్ట్రం యావత్తు ఏకోన్ముఖంగా ముందుకు సాగాలనే ఒక సదుద్దేశంతో మా ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. దాంట్లో భాగంగానే దీన్ని ప్రకటిస్తూ ఉన్నాం. సో ఇది నిర్విఘ్నంగా సాగాలని నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా మా జర్నలిస్ట్ మిత్రులు, మీరు వార్తావాహకులు మంచిని చెడులు బాగా ప్రచారం చేస్తారు. ఇక్కడ చెడు ఏమి ఉండదు, యాదాద్రిలో భక్తి పరంపర తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి మీ యొక్క దీవెనలు కూడా చాలా అవసరం. చాలా దీన్ని ప్రమోట్ చేయడానికి అంటే అద్భుతమైన గతంలో మనం నిరాదరణకు గురైనాం కాబట్టి నేను ఉపన్యాసంలో చెప్పేవాడిని, మీరు అంత విన్నవాళ్ళే. మన మనుషులు కాలేదు, మన దేవుళ్ళు కాలేదు, మన నదులు కాలేదు అని చాలా
నా ఆవేదన వెలిబుచ్చేవాడిని ఉద్యమ సందర్భంలో. ఈరోజు మనం క్రమానుగతంగా ఒకటి 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 చేసుకుంటూ ఒక ధరణ పడ్డాం. ఇలా చాలా గర్వంగా సంతోషంగా దేశానికి అన్నం పెట్టే స్థాయికి అన్నపూర్ణగా మనం ఎదిగినాం. అద్భుతంగా 61 లక్షల ఎకరాలలో వరి సాగు ఉంది. ఇప్పుడు మనకు రాబోతా ఉన్నాయి, పంటలు స్టార్ట్ అయినాయి. సో అట్లా మంచి స్వామివారి ఆశీస్సులతోని అనుకున్న పద్ధతిలో చక్కగా ప్రాజెక్టులు పూర్తి కావటం, వర్షాలు కూడా సుసంపన్నంగా కురవటం, చాలా గొప్పగా వ్యవసాయం జరగటం. 1,30,00,000 వ్యవసాయ ఎకరాలలో తెలంగాణ ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉంది. చాలా మంచి పద్ధతిలో ముందుకు సాగుతూ ఉన్నాం. అద్భుతమైన సంక్షేమాన్ని కూడా ఈ రాష్ట్రంలో మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఎక్కడా లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రం మరొకటి లేదు. ఇట్లా అనేక విషయాలు ఒక కులం మతం జాతి అనకుండా ఎవరైతే పాపం అవసరార్థమై ఉన్నవాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా ఆదుకుంటూ కడుపులో పెట్టుకుంటూ చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణని ఒక దరికి తెచ్చుకున్నాం. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి 7 ఏళ్ల క్రితం. కరెంటు లేదు, మంచినీళ్ళు రావు, ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, చాలా గందరగోళమైన పరిస్థితి. ఒకటి 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 చేసుకుంటూ ఈరోజు ఒక స్థిరపడి తెలంగాణ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆర్థికంగా సుసంపన్నమైన రాష్ట్రంగా మనం ఎదిగినాం. అందుకే చాలా సందర్భాలలో మాది ధనిక రాష్ట్రం అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. కొంతమంది వెటకారాలు చేసినా సరే వారి విజ్ఞతకు వదిలేసి నేను చెప్తూ ప్రమోట్ చేస్తూ పోతూ ఉంటాను. అది ఫ్యాక్ట్ కూడా. ఈరోజు కరోనా భయంకరమైనటువంటి ఆ మహమ్మారి తర్వాత మళ్ళీ ఆర్థిక పురోగతిలో అందరికన్నా ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సో ఆ రకంగా మనం పురోగమిస్తూ ఉన్నాం. అందుకు స్వామివారి ఆశీస్సులు కూడా సంపన్నంగా మనకు అందుతూ ఉన్నాయి. ఆ రకంగా ముందుకెళ్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ 250 కాటేజీలు చాలా తొందరగా నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. వాటి నిర్మాణాలు కూడా వెంటనే మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి అది 4 సూట్స్తో ఉంటుంది. చాలా విశాలమైన మంచి పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ సిటీ ఏ స్థాయిలో వచ్చిందో మీరు అందరూ కూడా చూసినటువంటి వాళ్ళే. ఆ స్థాయిలోనే ఆ యొక్క సూట్స్ అవన్నీ కూడా నిర్మాణం జరగాలి. అంటే 1000 కుటుంబాల వాళ్ళకు ఆశ్రయం ఇస్తాయి ఈ 250 కాటేజెస్. తదనంతరం ఇంకా కళ్యాణ మంటపం కావచ్చు, మిగతా కాటేజెస్ కావచ్చు, చాలా జరుగుతాయి. ఆసక్తి వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు, మాకు కొంచెం తగ్గించి చెప్పండి, మా ఫాదర్ పేరు పెడతాం, ఒక 50 లక్షలు కడతాం, ఒక 25 లక్షలు కడతాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా స్థలం కేటాయిస్తాం తప్పకుండా. అట్లా కూడా కేటాయిస్తాం. తరగతులు ఉంటుంది కాబట్టి. సో ఇంత దివ్యమైన క్షేత్రంలో తిరుమలలో మనం చూస్తూ ఉంటాం. తిరుమలకు వచ్చిన వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఉండిపోతారు. అనేక రకాల పిల్లలను తీసుకొని వచ్చి అదే తిరుమలలో స్వామివారి దర్శనం అయిన తర్వాత చాలామంది సాయంత్రం అయిందంటే మొత్తం వచ్చి బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటారు. పిల్లాపాపలతో మనం కూడా తిరిగినటువంటి వాళ్ళమే. ఇక్కడ కూడా మనం కూడా అట్లా జరగాలని కోరుకుంటా ఉన్నాం. అంతే వైభవంగా జరగాలని. ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు, ఇక్కడ జరిగేటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి ఆ భావ పరంపర, ఆ మైక్ల ద్వారా సౌండ్ సిస్టమ్ ద్వారా మొత్తం మారుమోగుతూ ఉంటారు. సుమారు 15 కిలోమీటర్ల పరిసర దూరం నుంచి రోడ్ల వెంట కావచ్చు, మన టెంపుల్ సిటీలో కావచ్చు, మన దివ్య సన్నిధిలో కావచ్చు, అంతటా కూడా ఆ ఆధ్యాత్మిక పరిమళాలు ఖచ్చితంగా ప్రసారం అవుతూనే ఉంటాయి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఇతర కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఈ కాటేజీల నిర్మాణం త్వరగా జరిపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కొంతమంది ముందుకొచ్చారు. ఈరోజు మా జనార్దన్ రెడ్డి గారు వారు ఒక కాటేజీ నిర్మాణం మేము చేయిస్తామని చెప్పారు. ఇది 2 crores ఒక కాస్ట్ అవుతుంది. చాలా చక్కగా ఉండాలి, 10 కాలాల పాటు ఉండాలి, మంచి పద్ధతిగా ఉండాలి. కాబట్టి ఎంత గొప్పగా ఇక్కడ పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నదో దాని స్థాయిలో ఉండాలి. కాబట్టి జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షించే స్థాయిలో ఉండాలి. కాబట్టి ఈ ప్రాజెక్టు వరకు 2 crores ఒక యూనిట్ కింద ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు. ఇది అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత క్రియేట్ అయినప్పటికీ ఇంకా బాగా జరగాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగా ఈరోజు వారు ముందుకొచ్చినారు. మల్లారెడ్డి గారు కూడా వారి సంస్థల పక్షాన వారు ఒక గెస్ట్ హౌస్ కూడా ఇమీడియట్ కట్టిస్తామని చెప్పారు. ఇంకా చాలామంది చెప్పి ఉన్నారు. వారందరితో రేపు కొంతమంది 30-40 మంది కిషన్ రావు గారికి ఆల్రెడీ చెప్పి కూడా ఉన్నారు. కొంతమంది చెక్స్ కూడా ఇచ్చి కూడా ఉన్నారు. వాటిని ఒకసారి సమీక్ష చేసి మిగతా చాలామంది ఎవరెవరైతే ఇంకా ఆసక్తిపరులు ఉన్నారో నేను ఒకసారి ప్రకటిస్తే మిగతా వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి దానికోసమే ఈ ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. అట్లాగా చాలా గొప్పగా ఆ కాటేజీల నిర్మాణం కూడా వెంటనే ప్రారంభించి వీలైనంత తొందరగా పరిపూర్తి చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. కింద సరే కోర్టు కేసులు వగైరా అన్నీ అధిగమించి ఎవరిని కూడా నొప్పించకుండా వాళ్ళకి తగిన పరిహారాలు ఇచ్చి ఒక 200 ఎకరాల పైచిల స్థలాన్ని సమీకరించాం. స్వామివారి పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్నటువంటి రింగు రోడ్డు లోపల ఆ పవిత్రత ఉండాలి. కాబట్టి పవిత్రత నెలకొని ఉండాలి. కాబట్టి ఎటువంటి ఇతర కార్యక్రమాలు జరగడానికి వీలు లేకుండా మనం చర్యలు కూడా తీసుకున్నాం. కొండపైన కూడా ఈ 2 గెస్ట్ హౌస్లు తప్ప మరేది లేదు. మీకు చూస్తూ ఉన్నారు.
గతంలో చాలా గందరగోళంగా ఉండేది పరిస్థితి. పైన ఆ పవిత్రత మెయింటైన్ కావాలంటే ఏది కూడా ఉండకూడదు, పుష్కరిణి కూడా పైన ఉండకూడదనే ఉద్దేశంతో ఓన్లీ దేవ పుష్కరిణి వరకే స్వామివారి అభిషేకం కోసం పుష్కరిణి వాడుకుంటూ కింద అద్భుతమైన పుష్కరిణి కళ్యాణ కట్ట నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిని వీలైనంత వేగంగా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఏమైనా ఒకసారి ఆలయం పునఃప్రారంభం చేస్తే భక్తులు విరివిగా వస్తారు కాబట్టి వారికి కష్ట నష్టాలు లేకుండా జరుగుతూ ఉంది. ఆ దీక్షాపరుల మంటపం కూడా ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. మిగిలిన నిర్మాణాలు ఇప్పుడు వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి కాబట్టి చాలా వేగంగా ఈ ముహూర్తానికి అందుకునే విధంగా కూడా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. బస్ స్టాండ్ కూడా ఏదైతే ఉందో అక్కడ ఇందాక ఆర్టీసీ అధికారులు కూడా వచ్చారు, వారితో కూడా నేను మాట్లాడినాను. వారికి కూడా డబ్బులు శాంక్షన్ చేశాం. ఈరోజు 6,90,00,000 అవుతా ఉంది మా బస్ స్టాండ్ నిర్మాణం కంటే, గవర్నమెంట్ నుంచి ఇస్తామని చెప్పాం. రేపే వాళ్ళకి నిధులు కూడా విడుదల చేస్తాం. ఈ ముహూర్తం లోపలనే కంప్లీట్ చేయమని కూడా చెప్పాం. ఈ లోపల ఆలయ అధికారులకు కూడా చెప్పాం, ఫ్రీ బస్సు మనం కొండపైకి నడపాలి భక్తులకు, పేదవాళ్ళు కూడా వస్తారు కాబట్టి. ఆ పక్కనే ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే మనం టెంపుల్ బస్ స్టాండ్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఫ్రీ బస్ సర్వీస్ కూడా కొండపైకి మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ మహా సంప్రోక్షణంతో పాటు మహాకుంభ సంప్రోక్షణంతో పాటే ఆ ఫ్రీ బస్సును కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఆ బస్సులను కొనుగోలు చేయడం కానీ ఇతరత్ర కానీ ఆలయం వాళ్ళంతా దాని చర్యలు కూడా రేపటి నుంచి తీసుకుంటారు. అదంతా కూడా ఏర్పాట్లు జరుగుతాయి. ఈ రకంగా కొండపైన ఉన్నటువంటి బస్ స్టాండ్కి సంబంధించిన నిర్మాణం, కార్ పార్కింగ్ సంబంధించిన నిర్మాణాలు కూడా పూర్తి కావాల్సి ఉంది. వాటిని కూడా చాలా త్వరితగతిలో పూర్తి చేసి మనం ముందుకు వెళ్తాం. ఈ రకంగా తలపెట్టుకున్నటువంటి గొప్ప కార్యం చాలా అద్భుతంగా ఈ స్థాయికి రావటం, భవిష్యత్తులో కూడా ముందు కోసం వెన్నుతట్టి అనేక మంది భక్తిపరులు ముందుకు వచ్చి వారి యొక్క విరాళాలు ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉంది. మార్చి మాసంలో చాలా గొప్పగా ఆలయ పునఃప్రతిష్ఠ పునఃప్రారంభం, ఈ మహాకుంభ సంప్రోక్షణ కూడా చేసుకొని మళ్ళీ భక్తులందరికీ అవకాశం కల్పించే విధంగా మనం ముందుకు సాగుదామని తెలియజేస్తూ, మనందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు సంపన్నంగా అందాలని, స్వామివారి దయ ఎలవేళలా ఉండాలని, మన రాష్ట్రం వారి దివ్య సన్నిధిలో సుభిక్షంగా ముందుకు సాగాలని చెప్పి కూడా కొనసాగుతున్నాం. మరొక శుభవార్త కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. యాదాద్రిలో ఇంత దివ్య పుణ్యక్షేత్రంలో అద్భుతమైనటువంటి కట్టడాలు ఇంకా చాలా వస్తాయి. లక్షల సంఖ్యలో విశేషంగా భక్తులు కూడా వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి యాదగిరి, ఇంతకుముందే జిల్లా కలెక్టర్ గారికి నేను ఆదేశం ఇచ్చాను, రేపు ఎల్లుండి ఆ సివరేజ్ బోర్డు వాళ్ళని కూడా పంపిస్తాం, జలమండలి, హైదరాబాద్ జలమండలి వాళ్ళను. ఎందుకంటే ఎంటైర్ యాదాద్రి అంటే టెంపుల్ సిటీ కావచ్చు, పాతగుట్ట కావచ్చు, లేదా యాదాద్రి మున్సిపల్ పరిధి కావచ్చు, మన స్వామివారి పుణ్యక్షేత్రం మనం ఉన్నటువంటి ప్రదేశం కావచ్చు, లేదా కొత్తగా మనం డెవలప్ చేస్తున్నటువంటి ప్రదేశం కావచ్చు, అంతా కూడా కంప్లీట్గా 2 రకాల డ్రైనేజ్ సిస్టమ్ మనకు కావాలి. ఒకటి ఎటువంటి దుర్వాసన లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా వర్షాకాలంలో స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, వరద నీటిని కూడా తీసుకుపోయే సిస్టమ్స్ పటిష్టంగా ఇక్కడ ఉంటేనే మనకు చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎస్టీపీలు అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్తో సహా 800 కోట్లైనా సరే శాంక్షన్ చేస్తామని చెప్పాం. అది స్పెషల్ ప్రాజెక్టుగా టేకప్ చేసి వీలైనంత తొందరగా ఎస్టిమేట్స్ కూడా తయారు చేయించి ఆ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేస్తాం. ఇది ఒక దివ్యధామంగా, దివ్యమైనటువంటి ఇదిగా ఉండాలి. కాబట్టి అదే సందర్భంలో జిల్లా కలెక్టర్ గారికి ఇంకో మాట కూడా చెప్పాం, తప్పకుండా పేదల గురించి ఎక్కువగా పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల పీఆర్సీ గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాకుండా ఇతర చిన్న ఉద్యోగస్తులు కూడా అందరికీ వర్తింపజేయడం జరిగింది. మన ఆలయ ఉద్యోగులు కూడా పీఆర్సీ వచ్చింది. వారు పాపం చాలా కాలంగా మాకు ఇంటి స్థలాలు కూడా కల్పించండి అని చెప్పి కోరినారు. జిల్లా కలెక్టర్ గారికి, కిషన్ రావు గారికి నేను చెప్పాను, వారికి ఇళ్ల స్థలాలు కూడా వీలైనంత తొందరలో జిల్లా మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక వారం 10 రోజుల్లోనే వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తారని మనం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందే మా మిత్రులు నరసింహులు గారు కూడా ఒక మాట అన్నారు, మన ప్రెస్ మిత్రులు కూడా కొంత ఏదో ఇక్కడ స్థలం కావాలని అడుగుతున్నట్టుగా వారంతా ఇందాక నాకు చెప్పారు. మేము లోపల మాట్లాడే సందర్భంలో వారు కూడా మీతోని ఆశిస్తూ ఉన్నారని చెప్తే నేను మంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నా. కాదు, నా పరిధిలో విషయం కాదు, జిల్లా మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు, జిల్లా కలెక్టర్ గారు, వైటీడీ అధికారులు అందరూ కూడా మాట్లాడి, మరి మన వాళ్ళు కూడా మన వాళ్ళే కాబట్టి వాళ్ళ కోసం కూడా ఏ రకమైనటువంటి పద్ధతులు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారో ఆలోచన చేసి ఆ వైపు కూడా చర్యలు తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు తప్పకుండా మీకు కూడా లభించే ఏర్పాట్లు చేస్తామని కూడా. మీరు చప్పట్లు కొడతలేరు, వద్దా మీకు బయట వాళ్ళ? అచ్చా అచ్చా అచ్చా, లోకల్ వాళ్ళకే ఇస్తారు కదా, టేపుల్ వాళ్ళకి ఇస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తారు. అది మీరు మీ మంత్రి గారితో మాట్లాడండి,
ఇక్కడ పెద్దలందరూ కూడా ఉన్నారు. తప్పకుండా ఇవ్వాల్సిందే కదా, తనకి ఇవ్వాల్సిందే. మంత్రి గారు మీరు కలిసి మాట్లాడండి, మంచి క్షేత్రం ఒకటి తీసుకొని చక్కగా దాన్ని మంచి పద్ధతులలో మనకు కూడా అన్ని వసతులు వచ్చే విధంగా చక్కటి కాలనీ కట్టుకుందాం. అది యాదాద్రి జర్నలిస్ట్ కాలనీ అంటేనే గొప్పగా ఉండేట్టు కూడా ఏర్పాటు చేసుకుందాం. క్షేత్రం ఎంత బాగుందో అది కూడా అంత గొప్పగా ఉండాలి కాబట్టి అది మనకే గర్వం, మనకే గౌరవం కాబట్టి చేద్దాం. ఆ విధంగా ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే మనం చేస్తా ఉన్నాం. మొత్తం మీద మీ అందరితో మరొకసారి ప్రార్థన, మీరు వార్తా వాహకులు కాబట్టి ఆలయానికి సంబంధించి ఆలయ మహాకుంభ సంప్రోక్షణం గురించి మన రాష్ట్రం యొక్క విశిష్టతను, రాష్ట్రం యొక్క ఆధ్యాత్మిక సంపదను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేది కాబట్టి దీని మీద చక్కటి క్షేత్రానికి సంబంధించినటువంటి పరిశోధన వ్యాసాలు కానీ ఈ కాలంలో మహాకుంభ సంప్రోక్షణానికి ముందు యాదర్శి ఋషి గారు ఎట్లా తపస్సు చేశారు, ఎట్లా ఈ క్షేత్రం వెలిసింది అనేటటువంటి పరిశోధన వ్యాసాలు, గొప్ప గొప్ప రైటప్స్ కూడా రావాలి. ఆ దిశగా మీరు స్థానికులు కాబట్టి, మీరు ఇక్కడ మమేకమై ఉంటారు కాబట్టి, బయట వాళ్ళకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి దయచేసి మీరు మార్పు చూసిన వాళ్ళు కాబట్టి ఆ రకమైన చర్యలు మీరందరూ తీసుకోవాలని, మీకు నరసింహస్వామి మీ మనసులో వచ్చి ఆ పని మీతో చేయించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, రానియరు కదా మరి, నిర్మాణం జరిగేటప్పుడు రానియరు, నిర్మాణం అయిన తర్వాత వెల్కమ్ టు ఆర్ ఉంటుంది. లేదు తర్వాత ఒక దశలో రానియకపోవడమే కరెక్ట్. ఒక దశలో మిమ్మల్ని రానియకపోతే తప్పు అవుతుంది, రానియకపోతే తప్పు అవుతుంది. కాబట్టి అది మాకు సంబంధించింది కాదు. ఆలయ వాళ్ళ ధర్మకర్తలు ఉంటారు, వాళ్ళంతా ఆచార్యులు కానీ నిర్మాణకర్తలు కానీ వాళ్ళు చేస్తారు. మొత్తం మీరు రాకుండా ఎట్లా జరిగితే నాకు అర్థం కాదు. అయ్యగారు లేని పెళ్లి కాదన్నట్టు మీరు లేని వార్త బయటకెట్ట అది జరగడానికి ఆస్కారమే లేదు. మాకు మీకు ఎప్పుడు రోజు పొద్దులైతే సంబంధమే ఉంటుంది. కాబట్టి తప్పకుండా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఏ పార్ట్స్కి అయితే రానివానో ఆ పార్ట్స్కి వెంటనే ఇస్తారు మీకు. ఆ విధంగా చేయండి. మహాకుంభ సంరక్షణ తర్వాత మీరు వీరవిహారం చేసి ఎక్కడ తిరగచ్చు, మీరు అది ఇబ్బంది ఉండదు. అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. సరే, అది కొంచెం వాళ్ళ పరిధిలో అతిక్రమించినట్టు కనపడతా ఉంది. ఆన్గోయింగ్ స్కీమ్ అది. ఒక విషయం ఏంటంటే, గతంలో నేను ఏం చెప్పినా ఏ విధంగా దాన్ని సాధించి చూపెట్టినామో తెలుసు అందరికీ. మీరు అడిగిన కాబట్టి చెప్తున్న సందర్భం కాదు, కానీ బట్ స్టిల్ బికాస్ ఐ నీడ్ టు సే. ఆయన అడిగినప్పుడు చెప్పకపోతే మిగతా వాళ్ళంతా అడిగితే చెప్పకుండా పోయిందనే మాట కూడా వస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గం కావచ్చు, లేదా ఈ రాష్ట్రంలో ఉండే దళిత బిడ్డలకు నేను చెప్పేది ఒకటే మెసేజ్. నేను ఏది చేపట్టినా దాని విజయ తీరాలకు చేర్చినా తప్ప వెనకకు పోలేదు. మంచి చెడ్డు అన్ని విచారించే దీన్ని చేసుకున్నాం. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, తొండబిర్రు యాందాకా అంటే ఎనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? 30th పోలింగ్ అయిపోతుంది, November 2 నాడు రిజల్ట్ అయిపోతుంది. November 4వ తారీఖు నుంచి దర్జాగా నేనే స్వయంగా పోయి వాళ్ళకందరికి పంపిణీ చేస్తా. ఎవరు ఏం చింత చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి మంచిగా. దాని ద్వారా పెద్ద చిన్నబుచ్చుకునే అవసరం కూడా లేదు. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం, ఆఫ్ ద వే ఉంది కాబట్టి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ ఎన్నికల కమిషన్ సృష్టించింది చాలా చిన్న ఆటంకం తప్ప దానికి నథింగ్ టు బి వరీడ్. థ్యాంక్ యూ. చాలా పెద్దగా చేయాలి, దాని ఆలోచన ఉంది. నేను ఏమంటున్నా అంటే, యాదర్శి ఋషి ఆయన పేరుతో ఒక మెడిటేషన్ సెంటర్ తేవాలని. నేను ఇంకొక మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. నాకు ఈ మధ్య చాలామంది కలుస్తూ ఉన్నారు, మాకు స్థలం ఇవ్వండి, యూనివర్సిటీ పెడతామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మాకు కొన్ని అవకాశాలు ఇవ్వండి, గొప్ప గొప్ప నిర్మాణాలు తెస్తామని చెప్తున్న వాళ్ళు. ఇంకొక విశేషం కూడా నేను మీకు చెప్పవలసిన అవసరం ఉంది. నృసింహ సాగర్ ఏదైతే ఉందో, బస్వాపు రిజర్వాయర్, దానికి 2 వైపులా 2 గుట్టలు ఉన్నాయండి. అద్భుతంగా 100 ఎకరాలతో ఉన్నాయి. ఆ తదనంతరం కింద కూడా ఒక 250 ఎకరాలు సేకరించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. సేకరించిందంటే యాదాద్రి మొత్తం కూడా ఎట్టి పరిస్థితులలో నాన్ వెజిటేరియన్ ఇక్కడ అలో చేయరు. అట్లాగే చాలామంది ఏం చెప్తున్నారంటే, మనకు హైదరాబాద్ సిటీకి చాలా సమీపంలో ఉంది కాబట్టి ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద వస్తే చాలా తొందరగా ఒక 40 నిమిషాల్లో వచ్చేటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ చాలా భవిష్యత్తు ఉంటుంది సార్, మాకు అవకాశం కల్పించమని అడిగినారు. ఈ బస్వాపూర్ దగ్గర ఒక 450 ఎకరాలలో, అంటే ఆ 2 ప్రభుత్వ స్థలాలు 200 పైచిలకు ఎకరాలని, ఇంకో 200 ఎకరాల రిజర్వాయర్ కట్ట కిందనే సేకరించి మన టూరిజం కార్పొరేషన్ ఏదైతుందో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం.
వారు అక్కడ అద్భుతమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి కన్వెన్షన్ సెంటర్స్, గతంలో మైసూర్ దగ్గర కృష్ణరాయ సాగర్ కింద ఉన్నటువంటి బృందావన్ గార్డెన్ లాంటి అద్భుతమైనటువంటి ఫౌంటైన్స్తోని అంతర్జాతీయ ప్రమాణాలతోని చాలా గొప్ప సౌందర్యవంతమైనటువంటి పార్కులు, ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా అది కూడా తీర్చిదిద్దబోతారు. ఈవెన్ సినిమా షూటింగ్లు కూడా జరిగే స్థాయికి నిర్మాణాలు జరుగుతాయి అక్కడ. గొప్ప కన్వెన్షన్ సెంటర్స్ అంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్ కానీ, మ్యారేజెస్ కానీ, డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ జరిగే విధంగా కూడా, ఇక్కడ మంచి హిల్లక్స్ ఉన్నవి, అద్భుతమైన 11 టీఎంసీల రిజర్వాయర్ ఉంది, కిందనే ఈ పార్కు, ఈ ఫౌంటైన్స్ ఇదంతా చాలా గొప్పగా వస్తుంది కాబట్టి దాని డ్రాయింగ్స్ కూడా తయారవుతూ ఉన్నాయి. అది అప్పుడే కల్పన చేసినాం. అక్కడ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ కూడా పోతారు కాబట్టి, హైదరాబాద్ నుంచి అనేక కాన్ఫరెన్స్లకు వస్తారు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి మల్టిపుల్గా ఏతావాత బాగుంటుంది కాబట్టి దాన్ని కూడా తీసుకొని వస్తూ ఉన్నాం. సో నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఏమేమి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటా ఉన్నాం అవన్నీ వివరాలు కూడా తమకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 21 అంకురార్పణ, 28 నాడు మహాకుంభ సంప్రోక్ష. అంకురార్పణ జరిగిన తర్వాత ఈ సుదర్శన మహాహోమం జరుగుతుంది. మన కింద ఖాళీ ఉంది కదా బందెకరాల స్థలం, అక్కడ ఆ స్థలంలో జరుగుతుంది. కొండపైన ఇయ్యరు బాబు, కొండపైన క్వశ్చనే లేదు. కొండపైన దేవుడు తప్ప షాప్ ఉండదు, ఏముండదు, ఓన్లీ క్షేత్రం ఉంటుంది. లేదు ఈయనే బాబు, తొందరపడదు. ఎవరైతే తీసేసినామో వాళ్ళకి బ్రహ్మాండమైన పరిహారాలు ఇచ్చినాం, దానికి ఇబ్బంది లేదు. అట్లనే షాపుల వాళ్ళు ఎవరైతే గతంలో ఆ షాపుల వాళ్ళు పాపం దాని మీదనే బ్రతికిండ్రు కాబట్టి వాళ్ళకి అవకాశం మన టెంపుల్ టౌన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా కల్పిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ఉన్నారో అట్లా కోల్పోయిన వాళ్ళు వెంటనే మీరు దరఖాస్తులు పెట్టుకోండి, తప్పకుండా మీకు కూడా దానిలో అవకాశం కల్పిస్తాం. ఎందుకు తొందరపడుతున్నా, అన్నం అంటే అయిపోతాయి. ఈరోజు అక్కడ రాలేదు మీరు వస్తే మీకు తెలిసేది. నిన్నటిదాకా వర్షాలే కాదా బాబు, అలా కాలే పెట్టరాలే కదా. ఆర్టీసీ బస్ స్టాండ్ కడతామని చూస్తే మోకాళ్ళు నీళ్ళు ఉన్నాయి, ఆనే మీ షాపులు రావాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. గుడ్ లక్.